అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? బాగున్నారండి? ఒక కుటుంబంలో యేసయ్య ఉంటే ఆ కుటుంబము ఎంతగా వర్ధిల్లుతుందో, ఎంతగా దీవించబడుతుందో, ఎంతగా రక్షింపబడతారో, ఎంత భద్రత, ఎంత కాపుదల ఆ కుటుంబానికి ఉంటుందో. నీతిమంతుల కుటుంబము, నీతిమంతుల పిల్లలు, నీతిమంతులు మరి వాళ్ళ తదనంతరం పిల్లలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. మీ కుటుంబం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ వాగ్దానం విందాం. యెహోషువ 24:15 మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ చెప్తా ఉంటున్నాడు. నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాని సేవిస్తాం. మీకు తెలుసా, ఒక సర్వేలో చెప్తా ఉంది, తల్లి తండ్రులు విశ్వాసంలో నడుస్తూ ఉంటుండగా 72% పిల్లలు విశ్వాసంలో నడుస్తారంట. అంటే దే 72% ఛాన్సెస్ ఫర్ చిల్డ్రన్ టు వాక్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో తల్లిదండ్రులు ఇద్దరు మంచి విశ్వాసులుగా ఉంటే పిల్లలు చాలా మటుకు 70% పైగా మరి విశ్వాసంలో నడుస్తారంట. మరి ఒక తండ్రి మాత్రమే విశ్వాసంలో ఉంటే 55% అవకాశము పిల్లలు విశ్వాసంలో నడవడానికి. సో ఫాదర్ రోల్ ఎంత ఇంపార్టెంట్ చూడండి. లేక ఒక తల్లి మాత్రమే విశ్వాసంలో ఉంది, తండ్రి లేడు. సో ఆ పిల్లలు విశ్వాసంలో నడవడానికి కేవలం 15% మాత్రమే. ఇద్దరు తల్లిదండ్రులు విశ్వాసంలో లేరనుకోండి, ఆ పిల్లలు 6% మాత్రమే విశ్వాసంలో నడవగలుగుతారు. ఓన్లీ 1 or 2 అట్లాగా 6% మాత్రమే పిల్లలు దేవుని తెలుసుకుంటారంట. సో ఇట్స్ రేర్, అది చాలా రేర్ అని చెప్తా ఉంటున్నారు. ఒక తల్లి తండ్రిగా ఒక కుటుంబము దేవుని తెలుసుకొని, ఆయన వాగ్దానాలు తెలుసుకొని, ఆయన మిరకల్స్ తెలుసుకొని, ఒక కుటుంబంలో తల్లి తండ్రులు ఇద్దరు మంచి చర్చ్కి వెళ్ళడం కానీ, కలిసి ప్రార్థన చేసుకోవడం కానీ, కలిసి విశ్వాసంలో నడవడం కానీ ఉంటే పిల్లలు 70% వరకు దేవుని నమ్ముకుంటారంట. తండ్రి సరిగా లేకపోతే 55% ఇట్ ఈస్ గాన్ కేస్. దేవుడు పట్టుకుంటే తప్పితే. కాబట్టి జ్ఞాపకం చేసుకుని తండ్రులారా, ఇఫ్ యు ఆర్ అ ఫాదర్, గో టు చర్చ్ విత్ యువర్ వైఫ్, గో టు చర్చ్ విత్ యువర్ ఫ్యామిలీ. వెళ్ళండి, ప్రార్థనలో ఉండండి, కుటుంబ ప్రార్థన చేయండి. యెహోషువ చూడండి, మీరు ఎవరిని సేవించకపోయినా నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామంటున్నారు. కుటుంబ ప్రార్థన, భార్య వచ్చి కుటుంబ ప్రార్థన చేద్దామా అంటే ఆ 15% వరకు పడిపోతుంది. తండ్రిగా ఉండి, మా తండ్రి ఉన్నారు, మా తండ్రి అయితే ఎవ్రీ డే కుటుంబ ప్రార్థన ఉండడానికి ఇష్టపడేవాడు. మేము అలాగా పాటలు నేర్చుకున్నాం, అలాగా మేము వర్షిప్ తెలుసుకున్నాం, అలాగా సాంగ్స్ తెలుసుకున్నాం. సో యాజ్ అ ఫాదర్, ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ టు దిస్ మెసేజ్, బీ క్లోజ్ టు గాడ్ అండ్ యువర్ ఫ్యామిలీ విల్ బీ బ్లెస్డ్ 70 times బికాస్ ఆఫ్ యూ. 70% times. అలాగే నువ్వు ఒకవేళ తల్లిగా ఉండి నువ్వు అటు ఇటు బాధపడకు. అట్లీస్ట్ యూ డూ యువర్ పార్ట్. దేవుడు కార్యం చేస్తాడు. అలాగే మీరిద్దరూ కూడా విశ్వాసంలో లేకపోతే పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకుని ఎలా ఉంటారు? జ్ఞానవంతులుగా ఉండరు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం నాకు మూలం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నారు కదా, మనం చెక్ చేసుకుందాం. మనం ఎంతవరకు భక్తి శ్రద్ధలతో దేవుని సేవిస్తున్నాం చెక్ చేసుకుందామా? చిన్న ప్రార్థన చేస్తాను. మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు పిల్లలుగా ఉంటే మీ తల్లిదండ్రులు రక్షింపబడకపోతే వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి నాయనా, అయ్యా మా గృహంలో రక్షణ కార్యం జరగాలి, మా గృహంలో శ్రేష్టమైన కార్యాలు జరగాలి, మా గృహంలో నాయన ప్రభ నీ యొక్క అద్భుతమైన అయ్యా విశ్వాసంలో ఉన్న మా గృహంలో విశ్వాసపు అయ్యా నాయన ఫలాలు మేము చూడాలి నాయన అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ రోజు నుంచి అయ్యా నాయన వారికి ఇచ్చిన బాధ్యత ప్రకారము నాయన తల్లిగా తండ్రిగా అయ్యా వారి యొక్క పిల్లల్ని నాయన ప్రభ తండ్రి యేసయ్యా నీలో నడుపుటకు నేర్పించండి. సేవ మొదట ఇంటిలో నుండే స్టార్ట్ అవుతుంది నాయన ప్రభ. అలాగా నాయన ప్రభ ఇరువురు నాయన చక్కగా నడిపించడానికి సాయం చేయండి. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రులు రక్షణ పొందుకోకపోతే వారి కొరకే ప్రార్థన చేస్తున్నాము. పిల్లల విశ్వాసం ద్వారా అయినా నాయన తల్లిదండ్రులు మార్చిపట్టకు సాయం చేయండి. ఈ రోజునైనా మేము మా కుటుంబం అందరం కూడా సంతోషంగా నిన్ను సేవించే కుటుంబంగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదా ఈ వాగ్దానము. ఒకవేళ మీకు పెళ్లి కాకపోయినా కూడా ఇప్పటికైనా ఇఫ్ యూఆర్ లిస్నింగ్ టు దిస్ వర్డ్, లిసన్, బికాస్ త్రూ యూ జనరేషన్స్ ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్. కాబట్టి కింద కమెంట్లో రాయండి, యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ we will serve the Lord. God bless you. Have a blessed day. Praise the Lord.